హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో యాక్చువల్లీ వ్లాగ్ అయితే ఎప్పుడో రావాల్సింది, బట్ నేనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. బర్త్డే ముందు రోజు నాకు సడన్ గా ఒక ఐడియా వచ్చింది. మా హస్బెండ్ బర్త్డే రోజు నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తే ఎట్లుంటదని. సో నేనే ఇంట్లో కేక్ తయారు చేద్దామని కేక్ అయితే తయారు చేస్తున్నా. కేక్ చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ. ఎంత మందికి కేక్ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. నేనైతే కేక్ రెసిపీ అయితే అప్లోడ్ చేస్తా. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిండు. ఆయన నైట్ షిఫ్ట్. సో నైట్ టైంలో అయితే నేనైతే ఈ కేక్ తయారు చేస్తున్నా. మా హస్బెండ్ వచ్చే వరకు మార్నింగ్ 5 అవుతుంది. సో ఆ టైం వరకు అయితే నేనైతే ప్రిపేర్ చేయొచ్చు అన్నట్టు నేనైతే ఫస్ట్ అయితే కేక్ బేస్ అయితే తయారు చేసి పెట్టుకుంటున్నా. నేనైతే బనానా కేక్ చేస్తున్నా. నేను నార్మల్గా అయితే నార్మల్ కేక్స్ అయితే చేస్తుండే, బట్ బనానా కేక్ అయితే ఎప్పుడు చేయలేదు. సో బనానా కేక్ ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే బనానా కేక్ ట్రై చేస్తున్నా, అది కూడా మా హస్బెండ్ కోసం. నేను కేక్స్ అయితే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను. నార్మల్గా మనం పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ లేని వాళ్ళు పొయ్యి మీద కూడా చేసేసుకోవచ్చు. నేనైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుంటున్నా. యాక్చువల్లీ నా దగ్గర స్ప్రింక్లర్స్ ఇంకా టూటీ ఫ్రూటీ లేదు. సో నేనైతే అవి ఆర్డర్ చేసిన. నేనైతే అప్పటికప్పుడు అనుకున్నా మా హస్బెండ్ బర్త్డే రోజు ఇట్లా మంచిగా ఒక సర్ప్రైజ్ ఇచ్చి ఇట్లా హ్యాపీ బర్త్డే అని ఇట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో పెట్టి చేయాలనుకున్నా. సో ఇంకా బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అని ఇంకా టూటీ ఫ్రూటీ స్ప్రింక్లర్స్ అయితే ఆర్డర్ చేసిన. జెప్టో ఉంది కదండి, మనకి దబ్బును వచ్చేస్తుంది అనమాట. ఏం ఆర్డర్ చేసినా కూడా ఒక 15-20 మినిట్స్లో అయితే మన ఆర్డర్ అయితే మనకి ఇంటికి అయితే వచ్చేస్తుంది. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు. బటర్ పేపర్ లేదని చెప్పేసి నేనైతే కేక్ ది గిన్నె ఉంటుంది కదా, దానికైతే ఆయిల్ ఇంకా లైట్గా పిండి చల్లుతున్నా. సో దట్ మన కేక్ అనేది అతకదు. ఇంకా మనకి బటర్ పేపర్ కూడా అవసరం ఉండదు అనమాట. ఇది ఒక చిన్న టిప్. ఎవరైతే కేక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ టిప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ బేకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇంకా మా ఇంట్లో సిలికాన్ కప్స్ కూడా ఉన్నాయి. నేను ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. యూజ్ చేద్దామని చెప్పేసి ఆ సిలికాన్ కప్స్లో కూడా పెడుతున్నా కప్ కేక్ కోసం. ఈ చిన్న కప్స్లో అయితే పెట్టడం ఫస్ట్ టైం. ఇది అతుకుతుందా లేకపోతే మంచిగా వస్తుందా అది ఇదని కొంచెం డౌట్ ఉండే అనమాట. అందుకని నేను దీనికి కూడా లైట్గా కొంచెం ఆయిల్ ఇంకా పిండి అయితే చల్లిన. యాక్చువల్గా మనం డైరెక్ట్ బ్యాటర్ అయితే అట్లనే వేసేయచ్చు అనమాట. అట్లా వేసినా కూడా ఏం కాదు, ఈ సిలికాన్ కదా, సో మంచిగానే ఉంటుంది, ఏం అతకవదు. ఎవరైతే ఎగ్ ఆర్ నాన్ వెజ్ తినరో వాళ్ళకైతే బెస్ట్ అనమాట ఎగ్లెస్ కేక్ ఇది. మోస్ట్లీ చాలా మంది బయట కేక్స్ తినరు ఎందుకంటే ఎగ్ కలుస్తుందని. బట్ నేను ఇప్పుడు చేసే కేక్ అయితే ఎగ్లెస్ కేక్. మంచిగా బనానాస్తో అయితే చేసిన, పండు బనానాస్ అనమాట అవి. అంటే బాగా పండిన బనానాస్ తోని అయితే చేసిన ఈ కేక్ అయితే. సో దట్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది మనకి ఆ బనానాస్ లో ఉన్న స్వీట్నెస్. ఇంకా మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, సో ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన, నేను ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టిన. సో దట్ మంచిగా కొంచెం కేక్ అనేది మంచిగా బేక్ అవుతుందని. అది ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టినాక అయితే ఎన్నిసార్లు తిరుగుతున్నావు ఇంకెప్పుడైతుంది అని. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా ఇంట్లో అంతే కదా, ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు, కొత్తగా అయినా మీకు ఇష్టమైన థింగ్ చేస్తున్నప్పుడు అయితే ఇంకెప్పుడైతుంది అని వెళ్ళి చూస్తూనే ఉంటాం కదా. నేను కూడా అంతే. కేక్ పెట్టేసిన, మళ్ళీ అవతల గీతలు తిరుగుతూనే ఉన్నా కేక్ ఎప్పుడైతుందని. ఇక కేక్ చూసినాకైతే నా రియాక్షన్ చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడడానికి అయితే కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయింది. నేను ఒక్కదాన్నే చూస్తే ఎట్లా, మీకు కూడా చూపిస్తా చూడండి ఎంత మంచిగా అయిందో కేక్. కేక్ కావాలంటే మనం బయట కూడా కొనుక్కోవచ్చు, బట్ మన చేతులతో చేస్తే ఆ కిక్కే వేరు కదా. అందుకని నేనైతే నా చేతులతో చేయాలని మా హస్బెండ్కి అయితే నా చేతులతోనైతే మంచిగా కేక్ అయితే తయారు చేసిన. నాకు కుకింగ్ చేయడం అన్నా బేకింగ్ చేయడం అన్నా చాలా ఇష్టము. నేనైతే అస్సలు విసుక్కొని మంచిగా చేస్తా. సో నేనైతే లవ్ షేప్ దాంట్లో అయితే చేసిన. చూడండి ఎంత బాగుందో కేక్ అయితే. మంచిగా బేక్ అయిందా లేదా అని అయితే టెస్ట్ చేస్తున్నా. లోపల బాగా కుక్ అయిందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలంటే ఏదైనా ఫోక్ స్పూన్ కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని కొంచెం దాని లోపలికి ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. కొంచెం పిండి పిండి ఉందనుకో కానట్టు, కొంచెం నీట్గా ఎట్లుందో అట్లా క్లీన్గా వచ్చిందనుకో అది అయినట్టు. సో నైట్ నేనైతే కేక్ తయారు చేసి నా వర్క్ నేనైతే చేసుకున్నా. నా లాగౌట్ అయిపోయిన తర్వాత అయితే కేక్ని అయితే రెడీ చేద్దామని రెడీ చేస్తున్నా. ఇప్పుడైతే టైం వచ్చేసి 3:36 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నార్మల్గా ఈ టైంలో అయితే అందరు డీప్ స్లీప్లో ఉంటారు. నేను చూడండి ఎట్లా చేస్తున్నాను, అసలు పడుకోకుండా మంచిగా డెకరేషన్ చేద్దామని డెకరేషన్ చేస్తున్నా. ఎందుకంటే మా హస్బెండ్ 5 వరకు వచ్చేస్తాడు, 4:45 5 వరకు వచ్చేస్తాడు కాబట్టి నేనైతే డెకరేషన్ చేస్తున్నా. మరి ఎక్కువ డెకరేషన్ కూడా ఏం చేయట్లేను, ఏదో నార్మల్గా చేస్తున్నా సింపుల్గా. ఎందుకు సింపుల్గా చేస్తున్నా అంటే ఇంకా నాకు జస్ట్ 1 అవర్ మాత్రమే ఉంది. ఆ 1 అవర్లోనే నేను మొత్తం డెకరేషన్ చేయాలి. ఇంకా ఆల్రెడీ చెప్పిన కదా, నేను జెప్టోలో అయితే హ్యాపీ బర్త్డే బ్యాక్గ్రౌండ్ అయితే కొన్నా అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నా. సో దాన్నే అయితే ఇట్లా మంచానికి అతికిద్దాం అన్నట్టు నేనైతే ఫస్ట్ అయితే ఇంట్లో పెట్టేసి చేస్తున్నా అనమాట. ఇట్లా సన్నది థ్రెడ్ అయితే ఇస్తారు కదా వాళ్ళు, ఏదో రిబ్బన్ టైప్, ఆ రిబ్బన్ లో అయితే పెట్టేస్తున్నా అనమాట హ్యాపీ బర్త్డేది.
హ్యాపీ బర్త్‌డే అయితే ఆ రిబ్బన్‌తో అయితే సెట్ చేసేసిన. బట్ ఇప్పుడు బెలూన్స్ అయితే కావాలి కదా! అందుకని బెలూన్స్ అయితే ఊద్దామని స్టార్ట్ చేస్తున్నా. బెలూన్ ఊదాలంటే కొంచెం భయపడుతున్నా. ఎందుకంటే ఇది పగిలిందనుకో పెద్ద సౌండ్ వస్తది. మళ్ళీ అందరూ లేస్తారు. నాకు వేరే వాళ్ళ నిద్ర అస్సలు డిస్టర్బ్ చేయలేను నేనైతే. ఎందుకంటే నా నిద్ర డిస్టర్బ్ చేస్తే నాకు ఎంత కోపం వస్తదో మేబీ వాళ్ళకి కూడా అట్లనే వస్తది అన్నట్టు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. ఇంకా చలికాలం కాబట్టి నా లిప్స్ అయితే పగిలిపోయి ఉంది. ఇంకా నాకైతే ఎనర్జీ కూడా సరిపోవట్లేదనమాట బెలూన్ ఊదడానికి. ఇంకా భయం కూడా అవుతుంది ఎక్కడ పగిలిపోతదా అన్నట్టు. ఇంకా ఎక్కువ బెలూన్స్ కూడా ఊదాలనుకోలేదు. ఒక 2 ఊదితే చాలనుకున్నా. ఎందుకంటే సౌండ్ వస్తదా? ఎక్కడ పగిలిపోతదా? అన్న భయమే ఎక్కువుంది. ఎందుకంటే మనం ఏది కావద్దనుకుంటామో అదైతే ఫస్ట్ అయితది కదా! అందుకని ఇంకా ఏడ పగిలిపోతదా అన్నట్టు నేనైతే 2 బెలూన్స్ అయితే ఈక్వల్ సైజ్‌లో అయితే ఊది పక్కకు పెట్టేస్తున్నా. ఇంకా చూసుకుంటున్నా అనమాట 2 ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని. ఇంకా చాలులే 2 మరీ హెవీ డెకరేషన్ కూడా ఏం చేయట్లేదు నేను. మా హస్బెండ్‌ది లాస్ట్ ఇయర్ బర్త్‌డే అయితే మస్తు అంటే మస్తు గ్రాండ్‌గా చేసిన. ఈ ఇయర్ అయితే ఇంకా సింపుల్‌గా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి అయితే చేయలేం కదా! ఒకసారి అంటే చేస్తాం. ఒకసారి కుదురుతది. ఒకసారి కుదరదు. సో, కుదిరినప్పుడైతే డెఫినెట్‌గా నేను గ్రాండ్‌గానే చేస్తా. ఈసారి అయితే కొంచెం కుదరలేదు కాబట్టి నేనైతే సింపుల్‌గా ఇంట్లోనే ఇట్లా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇట్లా చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తున్నా. ఇంకా మిగతా బెలూన్స్, డెకరేషన్ వన్నీ అయితే లోపల పెట్టేస్తున్నా. ఎందుకంటే యూజ్ చేయట్లేను కాబట్టి ఇప్పుడు. ఇంకా నేనైతే కొంచెం చిన్నగా రెడీ అయిదాం అన్నట్టు ఇంక ఇట్లయితే రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఈ షర్ట్ ఎప్పుడు వేసుకుందాం అనుకున్నా కూడా ముహూర్తం కుదరట్లేదు. ఎందుకంటే ఇది తెచ్చి కూడా ఒక 1½ ఇయర్ అయింది. మా అన్నయ్య తెచ్చి యూఎస్ నుంచి తెచ్చిండు వచ్చేటప్పుడు. బట్ ఎప్పుడైతే వేసుకోలేదు. ఇంకా ఇవాళ ఎట్లయినా వేసుకోవాల్సిందే అన్నట్టు ఇంకా నేనైతే ఇవాళ అయితే వేసేసుకున్నా. మీలో కూడా చాలా మంది ఉంటారు నాకు తెలిసి ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ మీకు నచ్చినది ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇది యూజ్ చేయాలి అనుకుంటాం కానీ అదైతే దబ్బున యూజ్ చేయము. ఆ డ్రెస్ కానీ శారీ కానీ ఇంకేదన్నా ఐటమ్ కానీ ఇది యూజ్ చేయాలనుకున్న టైంకి అయితే అసలు యూజ్ చేయము. ఒక మంత్స్ కానీ ఇయర్స్ కానీ పడుతుంది అనమాట అది యూజ్ చేయడానికి. నాకు కూడా ఈ షర్ట్ ఇట్లనే ఇంకా కొన్ని శారీస్ డ్రెస్సెస్ కూడా నాకు ఉన్నాయి అనమాట. యూజ్ చేస్తలే అనుకుంటా కానీ అదైతే టైం రావట్లేదు అసలు ఎప్పుడు యూజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో ఇప్పుడు కేక్ కటింగ్ కోసం అయితే కేక్ నైతే కొంచెం డెకరేషన్ చేయాలి కదా, జర మేకప్ అయితే వేయాలి కదా. సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న స్టూల్ తీసుకున్నా. దాని మీద మంచిగా టవల్ అయితే వేసేసిన. దాని మీద ఒక చిన్న ప్లేట్ మీద కేక్ అయితే పెట్టిన. ఎందుకంటే మనకి ఇప్పుడు నార్మల్ గా బేకరీస్ లో అయితే కింద ఒక బేస్ అయితే ఇస్తారనమాట మనకి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఏదైనా ప్లేట్ అయితే పెట్టినా. మీ దగ్గర ఏది ఉంటే అయితే పెట్టేసేయండి. నేనైతే ఇట్లా ప్లేట్ అయితే పెట్టినా. జర చూడడానికి కూడా కొంచెం ఇదైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట బేస్ లాగా. వేరే కూడా పెట్టి చూసినా బట్ అంత సెట్ అవ్వలేదు. అందుకని నేనైతే ఈ ప్లేట్ తీసుకున్నా. అండ్ సైజ్ కూడా కొంచెం పర్ఫెక్ట్ గా అనిపించింది. ఇంకా కేక్ సింపుల్గా ఉంటే ఎట్లా చెప్పండి. అందుకని నా దగ్గర నటెల్లా చాక్లెట్ అయితే ఉంది. ఇంకా అదైతే మొత్తం అప్లై చేసేస్తున్నా. కేక్ మొత్తం అయితే రుద్దుతున్నా. జర చాక్లెట్ అయితే కనిపిస్తుంది కదా కేక్. అందుకని అట్లయితే రుద్దేస్తున్నా మొత్తం. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఫ్రెండ్స్ కైనా కేక్ చేసి ఇవ్వండి. వాళ్ళైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీ చేతులతో ట్రై చేసి ఇంకా వేరే వాళ్ళకైతే ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే. వాళ్ళకు కూడా వాళ్ళ డే అయితే చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. లైక్ నా కోసం కేక్ తయారు చేసేటోళ్ళు కూడా ఉర్రా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళకైతే.
ఫైనల్లీ కేక్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఎట్లుందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. బావుందా కేక్? ఇంట్లోనే చేసేసిన. ఇంత మంచిగా వస్తది చూడండి కేక్ అయితే. నాకు జస్ట్ ఒక 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ టైం మాత్రమే ఉంది. ఈ 1 అవర్‌లో అయితే మొత్తం ఇట్లా డెకరేషన్, కేక్ డెకరేషన్ అయితే చేసేసిన. నేను మా హస్బెండ్‌కి నాకు హెడేక్ అవుతుంది. నేను పడుకుంటున్నా అని చెప్పిననమాట. బట్ రాంగానే సర్ప్రైజ్ అవుతాడా కాదా అని ఇంకా నేనైతే లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. సర్ప్రైజ్ చేయడం దానికంటే భయం ఎక్కువైతుంది. ఎందుకంటే సడన్‌గా చూసి ఇట్లా భయపడతాడా ఏంది అని. ఎందుకంటే నేనైతే ఇట్లా సడన్‌గా చూస్తే అయితే భయపడతా. అందుకని మా హస్బెండ్ కూడా ఏడ భయపడతాడా ఏంది అన్నట్టు అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ అయితే ఫైనల్లీ వచ్చేసిండు. కూల్‌గా వచ్చిండు చూడండి. అదే నేనైతే ఆ ప్లేస్‌లో ఉంటే దెబ్బకి భయపడతా ఏంది సడన్‌గా ఇట్లా అని. ఇంకా మా హస్బెండ్ నన్ను అడుగుతుండు పడుకుంటా అన్నావు హెడేక్ అన్నావు కదా అప్పుడే లేచినావు ఎందుకు అని. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇట్లా చిన్నగా కేక్ డెకరేషన్ చూసి అయితే ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు మంచిగా చేసినావని. ఇంకా నేను మా హస్బెండ్కి అయితే విషెస్ కూడా చెప్పేసిన. ఇంకా మా హస్బెండ్ కూడా అడుగుతున్నాడు కేక్ ఇంట్లోనే చేసినావా ఈ స్ప్రింక్లర్స్ ఎక్కడి నుంచి తెచ్చినావు అది ఇది అని అడుగుతుండే. నేనైతే ఆర్డర్ చేసిన జెప్టోలో అని చెప్పిన. కేక్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందని చెప్తుండే మా హస్బెండ్. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే కేక్ కటింగ్ చేస్తుండే మా హస్బెండ్. ఎందుకంటే నైట్ నేను చేయించలేదు. అందుకని నేనైతే ఎర్లీ మార్నింగే చేయించేస్తున్నా కేక్ కటింగ్. అండ్ మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది కేక్. మా ఫేసెస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నిద్ర మబ్బు ముఖాలు ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే మా లాగౌట్ అయిపోయింది కదా ఇంకెప్పుడు నిద్ర పోవాలా అన్నట్టు ఉంటుంది. అందుకని మా ఫేసెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోయినాక కొద్దిసేపు అయితే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచినాక చిలుకూరుకి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయినా. యాక్చువల్లీ బైక్ మీద వెళ్దాం అనుకున్నాము. బట్ చైనీస్ మాంజాదే ఎక్కువ న్యూస్ వింటున్నాం అనమాట. అప్పుడు జనవరి 10th కదా సంక్రాంతి టైం. ఇంకా మాంజాల వల్ల చాలా ప్రమాదం ఉంది అది ఇది అని చెప్పేసరికి కార్లో వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పిన. అందుకైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా కొంచెం డిస్టెన్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది బండి మీద ఆ టైంలో అయితే. ఇంకా కార్లోనే కదా ఇంకా మా మమ్మీని మా చెల్లిని కూడా రెడీ అవ్వమని చెప్పిన. ఇంకా మేమైతే కలిసి చిలుకూరుకి అయితే వెళ్తున్నాము. ఇంకా బర్త్డే అని చెప్పి మా మమ్మీ అయితే నాకు మా హస్బెండ్కి అయితే కొత్త డ్రెస్ ఇప్పించింది. నేనైతే ఎవరి బర్త్డే అయినా లేదా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా అంటే మా కజిన్స్ది ఎవరిది జరిగినా కూడా నేనైతే డెఫినెట్గా కొత్త డ్రెస్ కొత్త శారీ వేసుకుంటా. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. మా అన్న బర్త్డే అయినా నాకు కొత్త డ్రెస్ కావాలి, నా బర్త్డే అయినా నాకు కొత్త డ్రెస్ కావాలి. బట్ నా బర్త్డేకి మా అన్నకు మాత్రం కొత్త డ్రెస్ అయితే ఉండదు. నాకైతే ఎవరి బర్త్డే అయినా ఏ ఫంక్షన్ అయినా కూడా నాకైతే కొత్త డ్రెస్ అయితే కావాల్సిందే. ఇంకా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా మేము ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మేము స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయినాము. మేబీ ఓపెన్ ఉంటుండొచ్చు సాటర్డేనే కదా అనుకున్నాము. బట్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా టెంపుల్ చుట్టూ తిరిగి దేవునికి అయితే మొక్కుకొని ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నాము. ఇట్లా మంచిగా స్క్రంచీస్ అయితే బాగున్నాయని. మనం ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూడొచ్చు. ఇంకా మంచిగా కొనుక్కొని తినొచ్చు. చాలా మంది అయితే వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదని అడుగుతున్నారు. ఇప్పటి నుంచి అయితే నేను డెఫినెట్గా కంటిన్యూస్గా ట్రై చేస్తాను అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఎవరైతే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నారో. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Bye bye.